అటకాయలు మంచి దొరుకుతుంది అవును, కూరగాయలు ఎక్కువ దొరుకుతుంది, ఆర్గానిక్ ఎక్కువ దొరుకుతుంది. పోయింది. అమ్మా అప్పు బాబే ఇంకోటి పెట్టండి బంగారు. గుడ్ బై, థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టిగానే ఉందిలే అమ్మా, గట్టిగానే ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కాన్సెప్ట్ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో ఒక చక్కని పచ్చడి చేస్తున్నానండి. అదేంటంటే చిక్కుడుకాయలు అనమాట. ఇవి నాటు చిక్కుడుకాయలండి. ఈ చిక్కుడుకాయలతో పచ్చడి చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. కర్రీ కంటే కూడా పచ్చడికే బాగుంటాయి అన్నమాట. చిన్న సైజు ఉన్నాయి కదండి, ఈ సైజు చిక్కుడుకాయలు అయితే పచ్చడికి కరెక్ట్ సైజు అనమాట. ఇవి ఇంతే ఉంటాయి, ఇంక పెరగవు. కానీ లోపల గింజలు మాత్రం గట్టిగా ఉంటాయి, చక్క ముదరాలన్నమాట. ముదిరితేనే పచ్చడికి టేస్ట్గా ఉంటుంది. ఇవి శుభ్రంగా కడిగేసానండి. కడిగేసి బాగా ఆరబెట్టేసాను అనమాట. అస్సలు తడి లేకుండా ఉండాలి ఏ పచ్చడికి అయినాను. మెయిన్ అలా శుభ్రంగా ఆరిపోయినాయండి. ఇప్పుడు ఇవి ఆరిపోయిన తర్వాత వీటిని మామూలు చిక్కుడుకాయలాగా మనం ఈ విధంగా నారు తీసామనుకోండి, ఇలా తీసేస్తాం కదా. మనం కూర చేసుకునే చిక్కుడుకాయలు అయితే ఇలా తీస్తాం కదా. ఇలా తీస్తే విడిపోతుంది అనమాట. ఇదిగోండి, గింజలు చూసారా ఎంత గట్టిగా ఎంత బాగున్నాయో. ఈ విధంగా ఉండాలి, ఇలా విడిపోతాయి అన్నమాట. అందుకని ఏం చేయాలంటే కట్ చేసేయాలి ఇలాగా. ఈ చివరిని ఇలా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇందులో పుచ్చులు ఉంటాయేమో అని డౌట్ రావచ్చు మీకు. చిన్నది లేనిది పైకి తెలిసిపోతుంది అనమాట చిక్కుడుకాయ. మనం కూర చేసుకుంటాం చూడండి, ఆ చిక్కుడుకాయలు అయితే మాత్రం ప్రతి కాయకి పుచ్చు ఉంటుంది. అన్నీ ఇదే విధంగా చేసేసుకుందామండి. చక్కగా అన్నీ ఈ చివర కట్ చేసేసాను అనమాట. ఇదేంటి ఎంత ముద్దుగా ఉన్నదో చూడండి చిక్కుడుగా. ఇవి హైదరాబాద్లో దొరకట్లేదండి, చాలా వెతికాము. ఒకసారి తీసుకొచ్చారు మా వారు 1/2 కేజీ. అవి పచ్చడి పడదామనండి లోపల నేను కొంచెం బిజీ అయిపోయి సంక్రాంతి టైంలో ఇంకా అసలు కుదరలేదనమాట చేయడానికి. ఇక్కడ ఏలూరులో అయితే భలే దొరుకుతున్నాయండి, రోజు వస్తున్నాయి అనమాట చిక్కుడుకాయలు. అందుకని కేజీ రప్పించాను అనమాట. ఈ కేజీ చిక్కుడుకాయలతోటి చక్కగా మంచి పచ్చడి చేస్తానండి. నిలవ పచ్చడి చాలా బాగుంటుంది. అందులోకి ఇదిగోండి చింతపండు మెయిన్ అనమాట. చింతపండు ఎలా వేస్తారంటే కేజీ చిక్కుడుకాయలకి 200 గ్రాములు చింతపండు తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసామనుకోండి పులుపు అయిపోతుంది. ఈ చింతపండుని అసలు గింజలు కానీ నారలు కానీ ఏమీ లేకోకుండా మంచిగా బాగు చేసుకోవాలి. గింజలు చింతపండు మంచిగానే ఉంది, మంచి చింతపండు. గడ్డ ఏమీ లేవు, నారలు ఏమీ లేవు. ఎక్కడన్నా ఒక్కొక్క గింజ ఉంటుంది అనమాట. మనం మిక్సీలో వేస్తాం కదా, అప్పుడు బ్లేడ్లు విరిగిపోతాయి. అందుకని ముందే తీసేసుకొని జాగ్రత్త చేసుకోవాలి. ఇదిగోండి ఈ చింతపండు అంతట్లోని 4 గింజలు ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇలా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చడి కలిపేటప్పుడు కారం ఎంత వేయాలనేది చూపిస్తాను నేను, కారమును ఉప్పును. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ ఇవి నూనెలో వేగించాలన్నమాట. మెంతులు ఆవాలు వేగించడం కోసం కడాయి పెట్టానండి. 2 స్పూన్లు మెంతులు వేయాలి. టీ స్పూన్ తోటి వేస్తున్నాను. లో ఫ్లేమ్ మీద నిదానంగా వేగిస్తే మెంతులు మంచి సువాసన వస్తాయి అన్నమాట, బాగుంటాయి. మాడిపోకుండా అలాగే పచ్చిగా లేకోకుండా మంచిగా దోరగా వేగించాలండి. అప్పుడే కమ్మగా ఉంటుంది అనమాట పచ్చడి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత
ఆవాలు వేయాలండి. ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను. ఇవి చక్కగా లైట్గా వేగితే సరిపోతాయి ఆవాలు. అందుకనే ఫస్ట్ మెంతులు వేసేసి మెంతులు బాగా వేగిన తర్వాత ఇలా ఆవాలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. తిరిగి అదే కళాయి పెట్టి ఇదిగోండి ఈ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేస్తున్నానండి. నీళ్ళు మరిగేటప్పుడు ఈ చింతపండుని ఈ వేడి నీటిలో వేసేయాలండి. మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఇదిగోండి చింతపండు చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని చిక్కుడుకాయలు వేగించుకుందాం. అలా వేడైన తర్వాత ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి. పల్లి ఆయిల్ వేస్తున్నానండి నేను. కొంచెం కొంచెంగా చిక్కుడుకాయలు వేసుకుంటూ వేగించాలి. ఇదిగోండి ఈ విధంగా వేగించాలండి. ఇంకా మనం ఊరుతుంది కదండి పచ్చడి, అందు గురించి ఇలా వేగిస్తే సరిపోద్ది. ఇప్పుడు ఒక పళ్ళెలో తీసేసుకుందామండి. ఇవి కూడా సేమ్ అదే విధంగా వేగించాలండి. అదే కళాయిలో పోపు వేస్తున్నానండి. 1/2 కప్పు పొట్టు తీసేసిన వెల్లుల్లి రేకలు వేసి లైట్గా వేగించాలి. అలాగే తుంచిన ఎండుమిర్చి కూడా వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవన్నీ దోరగా వేగించాలండి. ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఇంగువ వేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. 1/2 టీ స్పూన్ వేసానండి పసుపు, చిటికెడు ఇంగువ, అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు పక్కన పెట్టేసుకోవాలి. బాగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మన పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడి చేసే విధానం చూపిస్తానండి. ఇదిగోండి మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేగించి పెట్టుకున్న ఈ మెంతులు ఆవాలు పొడి చేసుకోవాలి. పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే అదే జార్లో ఒక 1/2 కప్పు వెల్లుల్లి రేకలు తీసుకుని పొట్టు తీసుకోకుండా ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని పచ్చడిలో వేసుకున్నాం అనుకోండి, మనకి పచ్చడి ఎంత తిన్నా కూడా కొలెస్ట్రాల్ అనేది పెరగదు, కంట్రోల్ అవుతుంది అనమాట. పచ్చడి కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఓకేనండి. ఇది కూడా ఆ పొడిలో వేసేసుకుని ఇప్పుడు మనం ఉడకపెట్టి చల్లార్చిన ఈ చింతపండు గుజ్జు ఉన్నది కదా, ఇది కూడా బాగా మెత్తగా మిక్సీ పెట్టేయాలి. ఈ విధంగా మెత్తగా అవ్వాలండి. ఇలా మెత్తగా చేసుకోవడం వల్ల మనకి పచ్చడి చక్కగా స్మూత్గా బాగుంటుంది అనమాట. గ్రేవీ అనేది థిక్గా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక బేస్ని తీసుకుని ఒక 1/2 గ్లాసు సాల్ట్ తీసుకున్నానండి. అలాగే అదే గ్లాస్ తోటి గ్లాస్ ఫుల్గా పచ్చికారం తీసుకున్నాను, అంటే పచ్చళ్ళ కారం అనమాట. అలాగే మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. చింతపండు గుజ్జు ఇలాగ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇవన్నీ కూడా వేసేసి బాగా కలపాలన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత మనం పోపు వేసుకుని ఉంచుకున్నాం కదా, చల్లారిన తర్వాత ఈ కారంలో వేసేయాలి. వేసేసి బాగా కలపాలండి. ఇప్పుడే మంచి టేస్టీగా మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు, మంచి సువాసన వస్తుంది ఈ పోపు వేసిన తర్వాత. ఈ కారం మన బిజినెస్లో కూడా ఉందండి, పికిల్స్ కారం. చూసా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. మంచి మిరపకాయలండి, 2 రకాల మిరపకాయలు పట్టిస్తున్నాం అనమాట. మీకు కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ఇదంతా బాగా కలిపిన తర్వాత మనం వేగించి పక్కన పెట్టుకున్న ఈ చిక్కుడుకాయలు కూడా వేసేసి నెమ్మదిగా జాగ్రత్తగా కలపాలండి, చిక్కుడుకాయలు విడిపోకుండా. ఇలా కలిపేసిన తర్వాత మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ ఎందులోనైనా వేసి స్టోర్ చేసుకోవాలి. మళ్ళీ 3 రోజులు ఊరాలండి ఈ పచ్చడి. బాగా 3 రోజులు ఊరిన తర్వాత మళ్ళీ తీసి ఒకసారి మళ్ళీ కలపాలి. కలిపిన తర్వాత ఉప్పు కారం ఇవన్నీ సరిపోయిందో లేదా ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ ఏమన్నా తక్కువ ఎక్కువలు అయితే కనుక అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ప్లాస్టిక్ బౌల్లోకి తీస్తున్నానండి నేను. ప్లాస్టిక్ బౌల్లో వేసేసి చక్కగా ఇదంతా మంచిగా ఇలా అదిమి పెట్టేసి మూత పెట్టేయాలన్నమాట. ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట.
కానీ ఇంట్లో ఒక వెరైటీ పచ్చడిలాగా బాగుంటుంది. కొంచెం ఎక్కువ రోజులే ఊరాలండి. ఇందులో చిక్కుడు గింజలు ఉన్నాయి కదా, గింజలు ఊరడానికి కొంచెం టైం పడుతుంది. ఇంచుమించు ఒక 10-15 డేస్ అన్నా ఊరాలన్నమాట. చిక్కుడు తొక్కలు అయితే మాత్రం తొందరగా ఊరిపోతాయి, పచ్చడి కూడా తొందరగానే మగ్గుతుంది. గింజలు ఊరాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి, చిక్కుడికాయ పచ్చడి చేశాను కదండి. ఈ రోజుకి 3 రోజులు అయ్యింది. ఆయిల్ అంతా పైకి తేలిందండి, చూసారా? ఇప్పుడు ఒకసారి కలిపి చూద్దాము ఎలా ఉందో. అలాగే టేస్ట్ కూడా చేసి చెప్తాను. కలర్ఫుల్గా భలే ఉందమ్మ పచ్చడి. ఓ, ఇదిగే ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నానమ్మా నేను చిక్కుడుకాయ పచ్చడి. అవునా? బాగుంటుంది రా చిన్ని. ఈ చిక్కుడుకాయలు ఇక్కడ ఏలూరులో దొరికినాయి కాబట్టి టక్కన చేశాను. అక్కడ హైదరాబాద్లో దొరకలేదమ్మా, తెచ్చాం. ఇక్కడ అన్ని నాటకాలు మంచి దొరుకుతుందమ్మా. అవును, నాటుసరికి ఎక్కువ దొరుకుతుంది, ఆర్గానిక్ ఎక్కువ దొరుకుతుంది. బాగా కలపాలండి. 3 రోజులకి బాగా ఊరుతుంది కదా. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు జస్ట్ అసలు టేస్ట్ చూస్తాను. అన్నీ కరెక్ట్గానే వేసాను కాబట్టి సరిపోతుంది. టేస్ట్ చూసిన తర్వాత ఇప్పుడు బాటిల్లోకి వేసేసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా సరిపోయి. పడిపోతారు నానా, ఇంకా రాలేదేంటా అనుకున్నా. కూర్చోండి. హాయ్ చెప్పండి. హాయ్ అండి, అందరికి నమస్కారం చెప్పండి. చెప్పే సిగ్గు వచ్చేస్తుంది నీకు. మళ్ళీ అటు. ఇదిగోండి, ఉప్పు, కారం, పులుపు అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇంకేమీ చూడాల్సిన అవసరం లేదు. ఒక బాటిల్లో తీసేస్తున్నానండి. మనం పచ్చళ్ళు వేసే బాటిల్స్ మాత్రం శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి అస్సలు ఏ విధంగా తడి లేకోకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. పడిపోతారు. దగ్గర కూర్చోండి, దగ్గర కూర్చోండి. అబ్బయ్యో, ఇప్పుడు పచ్చడి అంతా ఈ బాటిల్లో తీసేస్తానండి. అమ్మా క్యాప్ పెడదాము. ఆమంతా వేసేసాక అప్పుడు క్యాప్. ఎక్కడ గాలి లేకోకుండా ఇట్లా ప్రెస్ చేసేయాలండి పచ్చడికి. ఎక్కడైనా గాలి ఉన్నదనుకోండి అక్కడ బూజు పట్టేస్తుంది పచ్చడి. బంగారం, డోంట్ టచ్ ఇట్. బంగారం అంటే మీరేనా? బంగారం అంటే మీరేనా? అబ్బో, ఇంకెవరు లేరా మరి బంగారాలు? అబ్బు జూ చన్నా తాతయ్య అక్కడున్నారా? అప్పటి అంటే పచ్చడి అని పడిపోతున్నానా? అటుపుల్ హాయ్ అండి, నానేరి ఏంటమ్మా? అబ్బుజీ బూజీ జూజీ. బంగారం, బంగారం అంటే మీరేనా? బంగారం అంటే ఎవరు? నాన్న అన్నయ్యడి అన్నయ్యడి అన్నేడి అన్న వచ్చి అన్న ఊవే సిద్ధు ఊవే ఊవేడి ఊవేడి నాన్న. అపోయింది అపోయింది. కొంచెం మన టేస్ట్ చూద్దాం ఇందులో ఉంచుకుని.
ఇప్పుడు పెట్టండి బంగారు. గుడ్ బాయ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టిగానే ఉందిలే అమ్మా, గట్టిగానే ఉంది. చాలు చాలు. థ్యాంక్ యూ అబ్బాయి. ఇదిగోండి మా మనోడే మూతలు పెట్టేశాడు. ఈ 2 పాటల్లోని వేసానంటే హాఫ్ హాఫ్, ఎందుకంటే ఇక్కడేమో మా చిన్న కొడుకు ఒకటి ఉంచుతాను, ఒకటేమో హైదరాబాద్ తీసుకెళ్తాం అన్నమాట. 2 మీకేనా? 2 మీకేనా? అయ్యో అలా కాదు, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకో. 2 హ్యాండ్స్ పట్టు. మా చిట్టు మనోడు నేను చేసిన చిక్కుడికాయ పచ్చడి, నిలవ పచ్చడి చాలా బాగా కుదిరిందండి. చేసే విధానం చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇది కేజీ చిక్కుడికాయలు అనమాట. 1 కేజీ నాకు పచ్చడి వరకు వచ్చింది. ఓకేనండి, 2 బాటిల్లో వేసాను, ఒకటి మాకు, ఒకటి మా చిన్నికి. ఓకేనండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ 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 చెప్పు. బాయ్ బాయ్. ఇంకా మాట్లాడాలా? బాయ్ వద్దంటమ్మా. ఇంకా మాట్లాడాలా? మా చిన్నబాబు చేసిన చిక్కుడుకాయ పచ్చడి అండి ఇది. నువ్వు ఆఫ్ చేసేయమ్మా.